లార్డ్ వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. స్థుతులకు ఆసనుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు. నేను దయగల మా తండ్రి, కృపగల దేవా, నీకు లెక్కలేని స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. గత కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రములు నాయన ప్రభా. వాక్యము విని దాని ద్వారా మేము ధన్యతను కొనుక్కుంటకు సహాయం చేయమని అనుకుంటున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. రోమా 16:20 చూద్దామండి. సమాధానకర్తయగు దేవుడు సాతాను మీ కాళ్ల క్రింద శీఘ్రంగా చిత్తుగా త్రొక్కించును. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఏంటదండి? సమాధానకర్తయగు దేవుడు సాతానును మన కాళ్ల కింద శీఘ్రంగా త్రొక్కించును అని చెప్పుచున్నాను. తనకలుగా చేయనని చెప్పి సాతాను మనలను శోధిస్తూ ఉంటుంది. ఎన్నో శోధనల నుంచి దేవుడు మనలను కాచి కాపాడుతున్నాడంటే అది ఎవరి వలనండి? దేవుని వలనే తప్పగానే మనకి ఏది కూడా సాధ్యం కాదు. మనము ఎప్పుడూ కూడా సాతానుకు దూరంగానే ఉండాలి. ఎప్పుడు కూడా దేవునికి దగ్గరగానే దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రంగా త్రొక్కించేదనని చెప్పుచున్నాడు. శీఘ్రంగా తొక్కిస్తానని చెప్పుచున్నాడు. మనము అబద్ధ ఉపదేశకులకు సంఘం ఎలా ఉండాలంటే సంఘము అబద్ధ ప్రవక్తలకు దూరంగా ఉండాలి. అలాంటి వారిని స్వీకరించకూడదని, వారితో సహవాసము చేయకూడదని పౌలు భక్తుడు తెలియజేస్తూ ఈ మాట సెలవిచ్చినాడు. సాతానుని చిత్తుగా త్రొక్కాలంటే మనం ఏమి చేయాలి? మనము వాక్యమును గైకొనాలి, వాక్యంలో లోబడి ఉండాలి. ఒకసారి వాక్యంలోకి వెళదామండి. యోబు 4:7 చూద్దామండి. మనము అసాధ్యుడైన దేవునితో సమాధానము కలిగి జీవించాలి. ఎలాగండి? మనము అసాధ్యుడైన దేవునితో మనం సమాధానమును కలిగి ఉండాలి. మనం దేవునితో సమాధానం కలిగి ఉంటున్నామా? ఇంకేలా సమాధానం కలిగి ఉంటే మన క్రాళ్ళ క్రింద సాతానుని ఎలాగైతే త్రొక్కివేశాడో మనలను కూడా అలాగే దేవుడు హెచ్చిస్తాడు. సాతానుని త్రొక్కి దేవునితో సమాధానం కలిగి ఉంటే మనలను దేవుడు సాతాను మీద విజయము సాధించేలాగా చేస్తాడు. మనల్ని శీఘ్రముగా దేవుడు మనలను కాచి కాపాడుతానని చెప్పుచున్నాడు. సాతానును అనగద్రొక్కి మనలను హెచ్చిస్తానని చెప్పుచున్నాడు. సాతానుపై మనకి విజయమును కలగజేస్తానని చెప్పుచున్నాడు. ప్రతి ఒక్కరమును కూడా దేవునితో, అత్యున్నతమైన దేవునితో సమాధానమును కలిగి ఉండాలి. మనము ఏమి కలిగి ఉండాలి? అత్యున్నతమైన దేవునితో సమాధానం కలిగి జీవించాలి. మనము సమాధానము కలిగి జీవిస్తున్నామా? మనము దేవునితో సమాధానం కలిగి ఉంటున్నామా? మనం ఎప్పుడైనా మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుంటున్నామా? దేవునితో మనము సమాధానమును కలిగి ఉండాలి. రోమా 8:6 చూద్దామండి. మనము ఆత్మలో సమాధానము కలిగి జీవించాలి. ఎందులోనండి? ఆత్మలో సమాధానము కలిగి మనము జీవించాలి. ఆత్మలో సమాధానం కలిగి జీవిస్తే విజయము దేవుడు మనకి కలుగజేస్తానని చెప్పుచున్నాడు. ప్రజలపైన ఏమిటి? మన శత్రువుల పైన ఏంటి? ప్రతి ఒక్కరి పైన కూడా, సాతాను పైన కూడా దేవుడు మనకు విజయమును కలుగజేస్తానని చెప్పుచున్నాడు. మనము ఆత్మతో సమాధానం కలిగి ఉండాలి. ఆత్మతో సమాధానం కలిగి జీవిస్తే ప్రతి వారిపైన మనకి విజయమును కలగజేస్తానని చెప్పుచున్నాడు. 2 కొరింథీ 2:11 చూద్దామండి. మనము అందరితో సమాధానము కలిగి ఉండాలి. ఎవరితోటండి? మనం అందరితో సమాధానం కలిగి ఉంటున్నామా? సంస్కారం తీసుకుంటున్నాం కానీ అలా తీసుకుంటున్నాము, ఇలా వచ్చి తిట్టేస్తున్నాము. మనం బూతులు మానట్లేదు, సమాధానం మానట్లేదు, శత్రువులు మనము ప్రేమించట్లేదు. మనం ఎప్పుడూ కూడా మన శత్రువులంటే మిత్రులంటే ప్రతి ఒక్కరితో మనము సమాధానమును కలిగి ఉండాలి. మనము సమాధానం కలిగి జీవించాలి. మనం సమాధానం లేనప్పుడు మనం ఎంత ప్రార్థన చేసినా కూడా వ్యర్థమే. మనం ఎంత సహోదరుని ప్రేమించలేనప్పుడు ఎంత ప్రార్థన చేసినా కూడా వ్యర్థమే. అది మనము అత్యున్నతమైన దేవునితో మనము ఏమి కలిగి ఉండాలి? సమాధానం కలిగి జీవించాలి. మనము ఆత్మతో సమాధానం కలిగి జీవించాలి. మనం అందరితోనూ సమాధానం కలిగి జీవించాలి. ఆత్మతోనూ జీవించాలి, అత్యున్నతమైన దేవునితోనే సమాధానం కలిగి జీవించాలి. ప్రతి ఒక్కరితో కూడా మనము సమాధానమును కలిగి జీవిస్తున్నామా? ఎప్పుడైనా మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుంటున్నామా? ఓ ప్రియనేస్తమా, ఒక్కసారి ఆలోచించండి. ప్రియులారా, ప్రతి ఒక్కరు సహోదరుడా, ప్రతి ఒక్కరును కూడా
ఒక్కసారి ఆలోచించండి, మనం సమాధానం కలిగి జీవిస్తున్నామా? ఆత్మతో సమాధానం కలుగుతున్నామా? మన శరీరంతో సమాధానం కలిగి ఉంటున్నామా? మన హృదయంతో సమాధానమును కలిగి ఉంటున్నామా? ఎవరితో సమాధానం కలిగి ఉన్నాం? మన తోటి వారితోట, మన పక్కింటి వారితోట, ఎవరితో మనం సమాధానం కలిగి ఉంటున్నాం? మనం సమాధానం లేకుండా మనం ఎంత ప్రార్థించినాను, ఎంత వాక్యమును చదువుతున్నాను, ఎంత సన్నిధికి వెళ్ళినాను కూడా అది వ్యర్థమే. మనం ఎప్పుడు కూడా మన తోటి వారితో సమాధానమును కలిగి ఉండాలి. దేవునితో సహవాసం చేయాలంటే మన సమాధానమును కలిగి ఉండాలి. మన ఆత్మతో సమాధానం కలిగి ఉండాలి. మన ప్రతి ఒక్కరితోటి సమాధానం కలిగి ఉండాలి. మనం ఒకవేళ ఒక మాట అంటే వాళ్ళు 10 మాటలు మనం అంటే అది సమాధానం కాదు. ఒకవేళ అన్నారు కదా అని తగ్గించుకుంటే అదే మనకి సమాధానాన్ని ఇస్తుంది. రేపొద్దున దేవుడు వాళ్ళకనే శిక్షిస్తూ ఉంటాడు. ఎప్పుడూ కూడా మనము ప్రతి ఒక్కరితో మనము సమాధానమును కలిగి ఉండాలి. నేటి దినములలో సాతాను అనేకులను ఆవరించి అబద్ధ బోధకులను కూడా రప్పిస్తూ ఉంటుంది. అనేక మంది అబద్ధ ప్రవక్తలు వస్తూ ఉంటారు. రకరకాల బోధలకు లోనైపోతూ ఉంటారు. కొత్త కొత్త బోధకులు వస్తూ ఉంటారు. కానీ నిజమైన బోధకులను వదిలేసి వేషధారణైన బోధకులని పట్టుకుంటారు. నిజమైన బోధకులు అంటే వారికి ఎవరికి కూడా నచ్చదు. ప్రతి ఒక్కరికి కూడా మనం ఎప్పుడూ కూడా నిజమైన బోధ ఎవరిది ఏంటి అని మనము కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరం మోసపూరితమైన మాటలకు మనము చోటు ఇవ్వకూడదు. మనం ఎప్పుడు కూడా మోసపూరితమైన మాటల ద్వారా దేవుని బిడ్డల వారమైన మనం అనేకుల చేత మోసగించబడకూడదు. రకరకాల బహుమతులు అడ్డంకాలు వస్తూ ఉంటాయి. కానీ మనం ఏం చేయాలి? నిజమైన దేవుడు ఎవరు, నిజమైన రక్షకుడు ఎవరని తెలుసుకోవాలి. గనుక నీవు ఏ బోధ పడితే ఆ బోధను నమ్మకూడదు. దేవుని వాక్యము బాగా చదవాలి, ధ్యానము చేయాలి, నమ్మకమును కలిగి ఉండాలి. దేవుని వాక్యమునకు మనము ప్రాధాన్యత ఇవ్వాలి. దేవుని వాక్యమునకు మనము జీవించాలి. సాతానును ఎప్పుడూ కూడా మన క్రాళ్ళ క్రింద శీఘ్రంగా తొక్కివేస్తానని చెప్పుచున్నాడు. దేవుడు ఆజ్ఞ లేనిదే మనము ఏమీ చేయలేము. దేవునితో సహవాసం లేకోకుండా ఏమీ చేయలేము. దేవునితో సహవాసం చేసి జీవించాలి. మనం ఎప్పుడూ కూడా దేవునితో సహవాసం లేకుండా నీ జీవితంలో కానీ నా జీవితంలో కానీ ఏమీ కూడా సాధించలేము. ప్రతి విషయంలోనూ కూడా దేవుని మీద ఆధారపడి జీవించాలి. దేవునికి తెలియకుండా మనం ఏదీని కూడా చేయలేము. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండునుగాక. ప్రార్థించుకుందాం. స్తుతులకు ఆసీనుడైన దేవునికి వందనములు ప్రభా. సమాధానకర్త, ఆలోచనకర్త నీకు స్తోత్రములు ప్రభా. నిత్యుడగు తండ్రి నీకు స్తోత్రములు నాయన ప్రభా. గడిచిన కాలమంతే మమ్మల్ని కాచి కాపాడు సజీవ రెక్కల కింద ఉంచినందుకు నీకు స్తోత్రములు నాయన. మా శత్రువుల్ని మిత్రువుల్ని దీవించమని అడుగుచున్నాం ప్రభా. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా. పిల్లలు లేని వరకు పిల్లలు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఉద్యోగాలు లేని వరకు ఉద్యోగములు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఎవరికైతే ఏ అవసరతలు ఉన్నాయో మాకు తెలియదు, కానీ నీకు తెలుసు నాయన ప్రభా. ప్రతి ఒక్కరి అవసరతలు తీర్చమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరు హృదయమును మార్చమని అడుగుచున్నాను నాయన ప్రభా. నీ రాకడ కొరకు మేము ఎదురు చూచుటకు మాకు సహాయం చేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. నన్ను ఎవరికి ఏ అవసరతలు ఉన్నాయో మాకు తెలియదు నాయన ప్రభా. ఎంతోమంది యాక్సిడెంట్ అయ్యి ఉన్నారు ప్రభా. వారిని బాగు చేయమని అడుగుచున్నాను ప్రభా. వారిని స్వస్థపరచమని అడుగుచున్నాను నాయన ప్రభా. వారి గాయములను ముట్టండి, స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభా. ప్రయాణం చేసిన ప్రతి వాహనమును ప్రభా వారి గృహాలకు సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాం ప్రభా. నాయన ప్రభా. ఆపరేషన్ చేయించుకుని ఉన్నారు ప్రభా. వారిని కూడా స్వస్థపరచమని అడుగుచున్నాను నాయన ప్రభా. నాయన ప్రభా, నేను కుటుంబంలో సమాధానము లేక ఉన్నారు ప్రభా. వారికి సమాధానం దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రార్థన కొరకు కోరి ఉన్నారు ప్రభా. వారిని కూడా ప్రత్యేకంగా దీవించమని అడుగుచున్నాను ప్రభా. ప్రత్యేకమైన దీవెనలను ఆశీర్వాదములను కుమ్మరించమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరికి శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో ప్రభా కనికరమును దయను దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. మేము ఏదైనాను ప్రభా తెలిసి తెలియక తప్పులు చేస్తుంటే క్షమించమని అడుగుచున్నాము నాయన ప్రభా. నిన్ను స్తుతించే భాగ్యమును మాకు ఇచ్చినందుకు నీకు వందనములు నాయన ప్రభా. నాయన నీకే స్తోత్రములు గానములు చేయుచున్నాను నాయన ప్రభ. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నాయన ప్రభ, ఎంతోమంది నాయన ప్రభ మనశ్శాంతిని కోల్పోయినారు ప్రభా. వారికి మనశ్శాంతిని దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. నీకు స్తోత్రములు గానములు చేయుచున్నాను నాయన ప్రభ. శాంతిని సమాధానమును మాకు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో ప్రభ శాంతిని సమాధానాన్ని దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. ఇతర దేశంలో పనిచేసుకుంటున్న వారికి శక్తిని బలమును దయచేయమని అడుగుచున్నాను ప్రభ. ఎలుచున్న వారిని వచ్చుచున్న వారిని కూడా ప్రభ సురక్షితంగా వారి గృహాలకు చేర్చమని అడుగుచున్నాను ప్రభా. నా ప్రార్థనను నీ పాద సన్నిధికి చేర్చుకోమని అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.
పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవేందు నెరవేరినట్లును మానుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. దుష్టుని నుండి కీడు నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలు.